అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. మొదటి నుండి 18 వచనాలు మార్చి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మొదటి నుండి 18 వచనాలు మార్చి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను, హత్య చేయుటయను, తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ప్రభువా, నీవు ఎవడవని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ పుచ్చుకొనకుండెను. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువులు లేచి తిన్నని నిలబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట దాసుడైన సౌలు అనువాని కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. అందుకు ప్రభువును వెలుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించినప్పుడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మలో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పెను. ప్రార్థిస్తున్నా. ప్రేంగల మాపలో తండ్రి, పరిశుద్ధ దేవా, మీ పాసులు వస్తావున్నా చదువున భాగం మాకుంటే దీవించండి. ప్రభా, నింపుదలను అనుగ్రహించి నింపి మీ నాలుగు కొరకై వాడుకోనండి. మీరే మహిమ పొందండి. మీ ప్రజలకు ఆకర్షించండి. ఈ లేఖనం ద్వారా సంఘం యొక్క, మీ ప్రజల యొక్క ప్రభా, పరిచర్య యొక్క ప్రభా, కుటుంబాల యొక్క ప్రభా, మీ రాజ్యం యొక్క అక్కర, మీ యొక్క అక్కర తీర్చబడాలని సహాయం చేయండి. అటువలే ప్రార్థించినట్లు శుద్ధనామ యొక్క లేఖనం దీవించమని మాతో మాట్లాడమని దీని మనసులో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ సౌలుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ఏర్పాటులో సౌలు ఉన్నాడు. ప్రభు యొక్క ఏర్పాటులో సౌలు ఉన్నాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్నాడు. అనేక మంది మరి ఆ దినాల్లో ప్రభుని, దేవుని ప్రజల్ని హింసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతడు మత ఛాందస్తవాది. పౌలు అనేటువంటి వ్యక్తి మత ఛాందస్తవాది. ఇతడు అన్యుడు కాదు, కానీ ఇతడు ఇశ్రాయేలీయుడే. అయితే ధర్మశాస్త్ర విషయంలో అనిందుడుగా జీవిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు.
ధర్మశాస్త్రమును అనుసరించే విషయంలో ఇతడు అనిందుడు. అంతగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించినటువంటి వాడు. ఎవరైతే ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి వారిని ధర్మశాస్త్రంలో విరోధంగా ప్రవర్తిస్తున్నారు అని ఈయన ఎవరి గురించి అయితే అనుకుంటున్నాడో అటువంటి వారిని అన్య విధానంలో హింసించేటువంటి వాడు. కాబట్టి ఇతడు మతఛాందస్తవాది అని మనం చెప్పవచ్చు. కాబట్టి అతి భక్తిపరుడు, మరి ధర్మశాస్త్రంలో చక్కగా అనుసరించేటువంటి వాడు, ధర్మశాస్త్రంలో విరోధంగా ఏమీ చేయనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈయన గురించి సంఘము ప్రార్థన చేసినప్పుడు మరి ఈయన గురించి తెలుసు. ఈయన ఇశ్రాయేలీయుడని తెలుసు. బహుశా ఈయన గురించి ప్రార్థన చేసినప్పుడు బహుశా ఈయన ఇశ్రాయేలీయులను యేసు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసించేటప్పుడు బహుశా ఈయన వాళ్ళ మీద మోపిన నేరం ఏమై ఉండొచ్చు అంటే, మీరు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క శిక్షను మీరు అనుభవిస్తున్నారని చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఈయన గురించి ప్రార్థన చేసినప్పుడు సంఘం ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? ప్రభా, ధర్మశాస్త్రంలో ఛాయారూపంగా ఉన్నటువంటి క్రీస్తు బయలుపరచబడ్డానికి సహాయం చేయ ప్రభా. ఆయనే యేసు ప్రభు అని చెప్పి ఆయన గ్రహించినట్లు ఆయన కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఇశ్రాయేలీయుడు, ఈయన అన్యుడు కాదు, ఇశ్రాయేల్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి మనం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. మార్చుకుంటాం. మెట్టు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించింది. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించుతూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడిని, బెంజామిను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రోడినే, ధర్మశాస్త్రం విషయము పరిశీలనై ఆయనను ఏవేవి నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకో. కాబట్టి మనం చూస్తున్నాము, ఈయన ఎంతో చక్కటి ధర్మశాస్త్రం విషయంలో అనిందుడుగా ఉన్నటువంటి వాడు. ఈయన ఇశ్రాయేలీ బెంజామిన్ గోత్రంలో పుట్టినటువంటి వాడు. దాని తర్వాత హెబ్రీడ్ అయినటువంటి వాడు. ఈయన గురించి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ ఏమని ప్రార్థన చేసుకుని నమ్మినటువంటి వాడు. ప్రభా, ఆయన కూడా ఇశ్రాయేలీడే కాబట్టి ఆయన మెస్సయ్యను నువ్వే అని గుర్తించినట్లుగా ఆయన కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం మన ఇంట్లో కోసం ప్రార్థన చేస్తాం. మన ఇంట్లో కొంతమంది రక్షించబడలేదు, ఏమని ప్రార్థన చేస్తాం? వాళ్ళు కూడా మరి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే చిత్తనంలో. దాని తర్వాత కొంతకాలం దేవుని మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకి దేవుని సన్నిధి అంటే తెలుసు. వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, వాళ్ళని రక్షించు ప్రభా, వాళ్ళలో కార్యం జరిగించు ప్రభా, నువ్వు దేవుడు అని వాళ్ళ గుర్తున్నట్టు మిమ్మల్ని సంరక్షణకు ఎన్నట్టు సహాయం చేయడం ప్రార్థిస్తాం. కాబట్టి ఈ సౌలు కూడా ధర్మశాస్త్రంలో ఆచరించే విషయంలో అనిందుడుగా ఉన్నాడు. చక్కటి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర విషయమైనటువంటి జ్ఞానం ఉంది. కానీ ఆ ధర్మశాస్త్రంలో బయలుపరచబడినటువంటి క్రీస్తు ఈయన వాడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువారి సంగతిని కూడా ఆయన గ్రహింపు లేకుండా జీవస్తూ వచ్చినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి సంఘం ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు అంటే, ప్రభా, ఆయన దర్శించు, ఆయన రక్షించు, నీవే రావాల్సిన మెస్సయ్యని గుర్తించినట్లుగా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తుండొచ్చు. అయితే ఈయన
యేసు ప్రభువును నమ్మినటువంటి వారిని హింసించే విషయంలో ఈయన వాళ్ళ మీద నేరం మోపినప్పుడు మీరు ధర్మశాస్త్రంలో విరుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చెరసాలలో వేస్తున్నాము, లేకపోతే ఈ విధంగా హింసిస్తున్నామని చెప్పి హింసించుండొచ్చు. అందుకే వారు ఆ విధంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. అయితే దేవుడు కనికరించినాడు, ఈ వ్యక్తిని రక్షించినాడు. ఈ వ్యక్తి ఇశ్రాయేలును హింసించేటప్పుడు మాత్రం అన్య విధానాల్లో, రోమా విధానాల్లో, రోమా శిక్షను అనుసరించి ఇశ్రాయేలును శిక్షిస్తా, బాధిస్తా, బెదిరిస్తా, గాయపరుస్తా వచ్చినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తాం. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఎంతో వేగంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. తను అనుకున్నదంతా కూడా నెరవేర్చుకుంటా ఉన్నాడు. తను అనుకున్నదంతా కూడా మరి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది ఈయన జీవితంలో, మరి తను మార్పు చెందాల్సినటువంటి సమయం వచ్చింది. తన జీవితాన్ని సరి చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక నూతనమైన ఆరంభము కలిగి ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. ఈయన జీవితంలో మరి దేవుడు ఈయనకు ఒక నూతనమైన ఆరంభం ఇవ్వాలని ఆశపడుతూ వచ్చింటున్నాడు. నూతనమైన ఆరంభం ఇవ్వాలని ఆశపడుతూ వచ్చింటాడు. ఈయన దేవుని ఎరగక స్వంత భక్తితో, స్వంత నీతితో మరి ముందుకు సాగిపోతా ఉన్నాడు. దేవుని ఎరక్క, దేవుని చిత్తాన్ని ఎరక్క తను అనుకున్న విధానంలో ముందుకు సాగుడికే ఎంతో మందిని బాధించినాడు. సంఘాన్ని కూడా ఎంతో హింసించినాడు. ఈయన పెట్టినటువంటి హింసలో ఏమైందంటే చూడండి, ఈయన ఎంతగా హింసించినాడంటే దేవుని సంఘాన్ని, ఈయన పెట్టిన హింస కంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయినారు. ఈయన పెట్టిన హింసలో యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు? చెల్లా చెదరైపోతూ వచ్చింటున్నారు. మరి కేవలము అపోస్తలులు తప్ప యెరూషలేములో మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు చెదిరిపోయినట్టుగా మనం చూస్తాం. చూడండి 8వ అధ్యాయంలో వచ్చింది. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం మీద చెదిరి పోయిరి. అపోస్తలులు మాత్రమే మిగిలినారు. ఎందుకంటే వారు అక్కడ జరిగిన వాటికి సాక్షులు. దేవుడు అపోస్తలులకు చెప్పినాడు. మరి ఏమని చెప్పినాడు? నిలిచి ఉండమని చెప్పినాడు. ఆ అపోస్తల కార్యాలయం 8వ అధ్యాయంలో చూస్తే మీరు నిలిచి ఉండుడి, మీరు ఏం చేయాలి? నిలిచి ఉండుడి. చూడండి అపోస్తల కార్యాలయం 8వ అధ్యాయం. ఆయన వారికి కలుసుకుని 1వ అధ్యాయం 4 ఆజ్ఞాపించి మీరు యెరూషలేములో వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెడుతుంది. కాబట్టి యెహోవా మీలతో బాప్తించను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందేదాయనేమో. కాబట్టి ఇక్కడ ప్రభు వారిని యెరూషలేములో నిలిచి ఉండమని మరి వారికి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ మాటని వారు సంపూర్ణంగా ఇప్పుడు నెరవేర్చినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి గుర్తొచ్చింది, మరి పరిస్థితులు తారుమారైనాయి. మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. శ్రమ వచ్చినప్పుడు ప్రభు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మీరు ఒక పట్టణంలో శ్రమ వస్తే మీరేం చేయాలంటే ఇంకో పట్టణానికి వెళ్ళాలని చెప్పినాడు. మత్తయి సువార్త 8. కాబట్టి ఒక పట్టణంలో శ్రమ వస్తే మీరేం చేయాలి అంటే మరి ఇంకో పట్టణానికి వెళ్ళి 10వ అధ్యాయం 23 వచ్చు. మత్తయి సువార్త 10:23. వారి పట్టణంలో హింసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోయి మనుషు కుమారుడు వచ్చే వరకు. కాబట్టి మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసిందని నిశ్చయంగా మీతో ఈ పట్టణంలో హింస వస్తే ఇంకో పట్టణానికి పారిపోండి అని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పినాడు? శిష్యులకు అంతకుముందు ఏం చెప్పినాడు? ఈ పట్టణంలో శ్రమ వస్తే ఇంకో పట్టణానికి. ఇప్పుడు ప్రభు మరి ఆరోహణమే వెళ్ళినప్పుడు ఏం చెప్పినాడంటే యెరూషలేములో ఏమేమని చెప్పినాడు? నిలిచి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా గ్రహించాల్సిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నాం, ఇప్పుడు అపోస్తలులు తప్ప యెరూషలేములో మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు? చెదిరినారు. ఎందుకోసం దేవుడు అపోస్తలులను యెరూషలేములో స్థిరపరచాడంటే దేవుని యొక్క మరి ఆ కార్యం స్థిరపరచబడిలా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని శత్రువు
దేవుని ద్వారా జరిగించబడిన కార్యాలు పాడు చేయకున్నట్లుగా, మరి తన కుమారుని కలవశంలో జరిగించబడిన కార్యము మరి అక్కడ ప్రకటించబడలాగున, ఏసే మెస్సయ్య అని ప్రకటించబడలాగున, దేవుని కార్యాలు స్థిరపరచబడలాగున, సంఘము స్థిరపరచబడలాగున మరి దేవుడు కార్యాన్ని జరిగిస్తుంది. మొట్టమొదటి సంఘము, కొత్త నిబంధన సంఘము ఎక్కడ ఏర్పరచబడిందంటే ఇశ్రాయేలు దేశంలోనే ఏర్పరచబడింది. మొట్టమొదటిగా కొత్త నిబంధన సంఘం ఎక్కడ ఏర్పరచబడిందంటే ఇశ్రాయేలు దేశంలోనే ఏర్పరచబడింది. అక్కడే సంఘము మొట్టమొదటిగా స్థిరపరచబడతా వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాము, హింస కలిగింది, మిగిలిన వారందరూ చదివిపోయినారు. అయితే అపోస్తలులు మాత్రం ఏమైనారు, అక్కడనే నిలిచి ఉంటా వచ్చింది. కాబట్టి ఇంతగా హింసించినాడు పౌలు సంఘముని. అందుకే గలతీ పత్రికలో చెప్తూ ఆయన ఏంటంటే, మరి ఆయన అపరిమితంగా హింసించినాడంట సంఘం. ఎట్లా హింసించినాడంట? సంఘాన్ని అపరిమితంగా హింసించినాడు. సంఘం ఎంతగానో హింసిస్తూ చెప్పినాడు. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపరాచారముల యందు విశేషాశక్తి గలవాడనే, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది తిని నా నడవడిని గురించి మీరు కాబట్టి అపరిమితంగా సంఘం హింసించినటువంటి వాడు. అపరిమితంగా ఈయన పెట్టినటువంటి హింసకి ఎక్కడ సంఘం అంతా చెల్లా చెదరైపోయింది. ఈయన పెట్టినటువంటి హింసకి ఏమైపోయింది? చెల్లా చెదరైపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి మరి తన జీవితంలో అదే తన ప్రాణాధారమైనట్లుగా, సంఘాన్ని హింసించడమే తన ప్రాణాధారమైనట్లుగా మరి వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తిని ప్రభు దర్శిస్తూ చెప్తాడు. ప్రభు ఈయనని దమస్కు మార్గంలో దర్శిస్తూ చెప్తాడు. పరిశుద్ధులు ఎంతో మంది ఈయన కోసం ప్రార్థన చేస్తూ చెప్తారు. అయితే దమస్కు మార్గంలో ప్రభు దర్శిస్తున్నాడు. ఒక్కసారిగా తన జీవితంలో అన్ని స్తంభించిపోయినాయి. ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి. ఇప్పుడు మరి ప్రభునైతే ఎరిగినాడు, సొంత విషయంగా ప్రభువుని ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అనే సత్యాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అదే విషయం 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. చూడండి, 9వ అధ్యాయము 19-20 వచ్చిన పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ఏం చేస్తున్న ప్రకటిస్తున్నాడు. ఈయన కన్నులు తెరవబడినాయి, ఈయన మరుడెల్లా తెరవబడ్డాయి. యేసు ఎవరో గ్రహించినాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఛాయారూపమైనటువంటి ఆ లోక పాపమును మోసుకుని వెళ్ళి దేవుని కొలుకున్న యేసే అన్న సంగతి సత్యాన్ని గ్రహించినాడు. యేసే దేవుని కుమారుడిని గ్రహించినాడు. ఇప్పుడు యేసును ప్రకటిస్తా ఉన్నాడు. అయితే ఈయన జీవితంలో ఒక సందర్భం వచ్చింది. ఏం సందర్భం వచ్చింది అంటే అన్ని స్తంభించిపోయినాయి. ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దమస్కు మార్గంలో మరి దేవుని దర్శనం కలిగింది. అయితే కన్నులు గుడ్డితనం వచ్చింది. చూడండి, 8వ వచనం. సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. వారిని చేపట్టుకుని దమస్కులోనికి ఏమీ చూడలేకపోయాను. సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేని పరిస్థితి వచ్చింది తన జీవితంలో. ఏమీ కనబడటం లేదు. ముందు వెనకాల కుడి ఎడమల ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. ఏమీ కనబడటం లేదు. ఎవరు ఈయన? ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి. ఎవరైనా అంతకుముందు ప్రభుని ఎరగలేదు, కానీ ఇప్పుడు ఏమైనాడు? ప్రభుని ఎరిగి ఉన్నాడు. దమస్కు మార్గంలో ప్రభుని ఎరిగిన తర్వాత ఈయనక సంభవించినటువంటి పరిస్థితి ఇది. ఏమీ కనబడటం లేదు. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఏమీ కనబడని స్థితిలో ఉన్నాడు. బహుశా ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు. నువ్వేదో సమస్య కోసం ప్రార్థన చేస్తా ఉన్నావు. ఆ సమస్యలో నీకు ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావు. దేవుని బిడ్డలే ఇటువంటి పరిస్థితుల్లోనే సౌలు కూడా ఉండొచ్చు.
కనబడని స్థితిలోకి వచ్చినాడు. అతను కన్నులెత్తి ఆ నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమైపోయినంటే చూడలేకపోయాడు. ఏమీ చూడలేకపోయాడు. ఇప్పుడు ఏమీ చూడలేని పరిస్థితిలోకి వచ్చినాడు. ఏమైందంటే కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించినాడు. ఏమీ చూడలేకుండా ఉన్నాడు. దమస్కులోనికి నడిపించమని వేరే వాళ్ళ సహాయం అవసరమైంది. ఇప్పుడు వేరే వాళ్ళకి సహాయం అవసరమైంది సౌలు జీవితంలో. ఇటువంటి పరిస్థితి తన జీవితంలో వస్తుందని సౌలు ఎప్పుడూ కూడా అనుకోలేదు. తన జీవితంలో ఇటువంటి పరిస్థితి, ఏమీ కనబడని పరిస్థితి, మార్గం కనబడని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి తన జీవితంలో ఎదురవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏ వయసులో ఎదురైంది ఇటువంటి పరిస్థితి? యవ్వన కాలంలో ఎదురైంది. ఏ కాలంలో ఎదురైంది ఈ పరిస్థితి? యవ్వన కాలంలో ఎదురైంది. యవ్వన కాలంలో. కాబట్టి అనేక సార్లు మరి ఈయనకైతే యవ్వన కాలంలోనే ఎదురైంది. మనకైతే ఎన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఏమి కనిపించని స్థితి. ముందు చూస్తే మార్గం కనబడదు, వెనక చూస్తే మార్గం కనబడదు, కుడి వైపు చూస్తే మార్గం కనబడదు, ఎడమ వైపు చూస్తే మార్గం కనబడదు. ఏమి కనబడని స్థితి, మనం ఒంటరిగా మిగిలిపోయినటువంటి స్థితిలో అనేక సార్లు మనం ఉండేటువంటి వారంగా ఉంటాం. మరి ఏం చేయాలి పరిస్థితుల్లో? ఏమి కనబడిన స్థితిలో ఉన్నాము. మరి ఏం చేయాలి పరిస్థితుల్లో? ఇట్లనే మనం ఇట్లనే ఉండిపోవాలా? ఏం చేయాలి పరిస్థితుల్లో? చూడండి 10వ వచనం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేడు. ప్రభు దర్శనమందు అననీయ అని పిలువబడగా అతడు ప్రభా ఇదిగో నేను ఉన్నాడు. అందుకు ప్రభు లేచి తినబడిన దీనికి వెళ్ళి యూదాను వారి ఇంట దాసువాడైన సౌలు అనువాని కొరకు విచారించి మీదుగా అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీ కుటుంబంలో పరిస్థితి బాగాలేదేమో, నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి బాగాలేదేమో, ఏమి కనబడటం లేదేమో, వాళ్ళని కనబడటం లేదేమో, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమి కనబడటం లేదు. ఏం చేస్తున్నాడు సౌలు? ప్రార్థన చేస్తాడు. గత పాపాలన్నీ గుర్తు చేసుకుంటాడు. ప్రభా నేను ఎంతగా హింసించాను ఈ సంఘాన్ని, ఇంత మహిమ గల దేవుని పిల్లల్ని నేను హింసించాను, చంపినాడు. స్టెఫెన్ని చంపుతా ఉంటే ఆయన పట్టణ దగ్గర ఈయన సాక్షిగా కూర్చున్నాడు. ఎటువంటి వ్యక్తిని చంపుతుంటే కూర్చున్నాడు? ఎటువంటి వ్యక్తిని? చూడండి 7వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 58వ వచనం. పట్టణపు వెలుపల అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళని చంపి సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదం వద్ద తమ వస్త్రములు పెట్టింది. కాబట్టి పాదం దగ్గర పెట్టినారు. ఎటువంటి వాడు ఈ స్టెఫెను? ఎటువంటి వాడు స్టెఫెను? చూడండి 6వ అధ్యాయము 3-4 వచ్చిన. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. కాబట్టి మనం చూస్తున్నాం ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకునేటువంటి 5వ వచనంలో ఇంకో మాటను రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, కాబట్టి మనం చూస్తాం ఈయన దేంతో నిండుకున్నాడంట? విశ్వాసంతో నిండుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, జ్ఞానంతో నిండుకున్నాడు. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా! విశ్వాసంతో, ఆత్మతో, దైవ జ్ఞానం, లోక జ్ఞానం కాదు. మనము మరి విశ్వాసంతో మరి స్టెఫెన్ అయితే విశ్వాసంతో నిండుకున్నాడు. మనం దేంతో నిండుకున్నాము? విశ్వాసంతో నిండుకుని ఉన్నామా? ఆత్మతో నిండుకొని ఉన్నాడు. మరి ఆత్మతో నిండుకొని ఉన్నామా? అది మాత్రమే కదా, దైవ జ్ఞానంతో నిండుకొని ఉన్నాడు. మనకంతా లోక జ్ఞానమే. మరి లోక జ్ఞానం దైవ జ్ఞానంతో మనకు సంబంధమే లేదు. లోక జ్ఞానం కావాలా, లోక ఘనత కావాలా, లోక మక్కువ కావాలా, లోక సంబంధమైనటువంటివి కావాలా? కాబట్టి
మనకంతా ఈ లౌకిక సంబంధమైనటువంటిది కావాలి. కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎటువంటిదంట? వెర్రితనము. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ లోక జ్ఞానాన్ని బట్టి, ఈ లోక సంపదని బట్టి, ఈ లోక అర్హతలను బట్టి మనం ఏం చేస్తుంటామంటే అతిశయిస్తూ ఉంటాం. నేను అట్లా, నేను ఇట్లా, నేను ఇంత గొప్ప, నన్ను అంత గొప్ప అని చెప్పి అతిశయిస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైనదంతా కూడా దేవుని దృష్టిలో వెర్రితనం. 1 కొరింథీ 3:19 ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని రాయబడింది, వెర్రితనమే అని రాయబడింది. వెర్రితనమే, వెర్రితనమే. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. మనం ఏమనుకుంటామంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, వాటిని బట్టి అతిశయిస్తాం. ఈ లోక సంబంధంగా మన స్థానంలో బట్టు, ఈ లోక సంబంధమైన మనం కలిగినటువంటి స్థితిగతులను బట్టు, ఈ లోక సంబంధంగా మనం కలిగినటువంటి ఘనతను బట్టు మనము మరి అతిశయించేటువంటి వారిని ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడంటే ఈ లోకపు నటన ఏమవుతుందంట? గతించుచున్నది. లోక నటన ఏమవుతుందంట? గతించుచున్నది. 1 కొరింథీ 7:31 1 కొరింథీ 7:31 ఈ లోకమును అనుభవించువాడు ఏమైనా ఈ లోకపు నటన ఏమవుతుందంట? ఈ లోకపు నటన గతించుచున్నది. చాలే. కాబట్టి మనం ఈ లోక నటన ఏమవుతుందంట? గతించుచున్నది. ఈ లోక నటన గతించుచున్నది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఎక్కువగా అతిశయపడుతున్నామేమో. అపోజిట్ అయినటువంటి మరి స్టెఫెను మనం చూస్తే, స్టెఫెను దైవ జ్ఞానంతో నిండుకుని ఉన్నాడు. దైవ జ్ఞానంతో నిండుకున్నాడు. దైవ జ్ఞానం ఊరికనే సంపాదించలేము. దైవిక జ్ఞానం కావాలి. దైవిక జ్ఞానంలో పొందుడితే ఎంతో క్రయం చెల్లించాలా. ఏం చెల్లించాలా? ఎంతో క్రయం చెల్లించాలా. ఎంత క్రయం చెల్లించాలంటే అంత క్రయం చెల్లించాలి. ఎంత క్రయం చెల్లించాలి? చాలా క్రయం చెల్లించాలి. ఆది కాండం దైవ జ్ఞానం పొందడానికి ఎంత క్రయం చెల్లించాలో చూడండి. ఆది కాండం చాలాసార్లు మనం అనుకుంటాము దైవ జ్ఞానం ఊరికనే సంపాదించవచ్చు అనుకుంటాం. దైవ జ్ఞానం అంటే బుక్కులు చదివితే, అది చదివితే, ఇది చదివితే దైవ జ్ఞానం నిండుకొని పోతుంది మనకి, దైవ జ్ఞానం నిండుకొని పోతుంది మనకి అని చెప్పి అనుకుంటాం. దైవ జ్ఞానం అట్లా నిండదు. దైవ జ్ఞానం అట్లా నిండదు. ఏంటి? ఆది కాండం 41వ అధ్యాయం ఏంటి 38వ వచనం చదండి. ఆది కాండం 40వ అధ్యాయం 38, 41వ అధ్యాయం 38వ వచనం. 41వ అధ్యాయం 38, 39 వచనం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే కాబట్టి అతను సేవకుల గురించి ఏమనే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని చెప్పాను. మరియు మరో దేవుడు ఇదంతా మీకు తెలియపరచడు కనుక ఇతని వలె వివేక జ్ఞానములు గలవారెవరును ఎటువంటి వివేక జ్ఞానములు గలవారు ఎవరు? దేంతో నిండుకున్నాడు? యోసేపు దేంతో నిండుకున్నాడు? విశ్వాసంతో నిండుకున్నాడు. యోసేపు కూడా ఆత్మతో నిండుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఆత్మతో నిండుకున్నాడని ఎవరు చెప్పారు? సాక్ష్యము ఫరో అంటున్నాడు. దేవుని ఆత్మతో నిండుకున్నాడు ఈయన. దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ గల మనుషుడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ మాత్రమే కాదు కానీ యోసేపులో దేవుని జ్ఞానం ఉంది, దేవుని ఆత్మ ఉంది, ఇంకేముంది? దేవుని వివేకము, దేవుని జ్ఞానం ఉంది.
స్టెఫెన్ దగ్గర ఏముంది? స్టెఫెన్ దగ్గర ఏముంది? యోసేపు దగ్గర ఏమున్నాయో స్టెఫెన్ దగ్గర కూడా అదే ఉన్నాయి. ఏమున్నాయి స్టెఫెన్ దగ్గర? విశ్వాసం ఉంది. ఆత్మతో విశ్వాసంలో నిండుకున్నాడు, ఆత్మలో నిండుకున్నాడు. ఎట్లా వచ్చినాయి వీళ్ళకి ఇవన్నీ? ఎట్లా వచ్చినాయి? ఎందుకు ఎట్లా వచ్చినాయి? వీళ్ళేమైనా ప్రత్యేకమా మనకంటే? వీళ్ళకి ఏమన్నా మనకంటే ఓ 10 అడుగులు ఎత్తుగా, లేకపోతే మనకంటే లాంగ్గా, లేకపోతే ఇంకేమన్నా వీళ్ళకి ఏమన్నా అతీతమైనటువంటి వాళ్ళ? మనం కూడా ఇశ్రాయేలమే కదా, యేసుప్రభువుని నమ్మినాము, మనం కూడా ఇశ్రాయేలమే కదా. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేలుతో సహపౌరులం మనం. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎట్టి ప్రేమ అయితే కనబరుస్తున్నాడు, అదే ప్రేమను మన ఏళ్ళ కూడా ఆయన మనకు కనబరుస్తా ఉన్నాడు. ఎందుకు వీళ్ళు ఇంతగా నిండుతున్నారు? కారణం ఏంటి అంటే, వీళ్ళు ప్రభు కొరకే శ్రమపడటకు ఇష్టపడినారు. ప్రభు కొరకే శ్రమపడ్డానికి ఏం చెప్పన్నారు? ఇష్టపడినారు. యోసేపు దూషించబడినాడు, అవమానపరచబడినాడు. దూషించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ఏం చేసినాడు? సహించినాడు. దూషించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ఏం చేసినాడు? సహించేదే ఉండదు మనకి ఏముండదు? సహించే అనుభవమే ఉండదు. సహించడానికి ఇష్టపడదు. మన ఆత్మాభిమానానికి ఏదైనా కొంచెం ఏదైనా తగిలినట్టున్నా మనం దాన్ని తట్టుకోలేము. దాన్ని మనము సహించలేని వారంగా ఉంటాం. సహించాలి. అందుకే రాయడం తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడంటే, సహించిన వాళ్ళమైతే ఏం చేస్తామంట? ఏదొద్దుము సహించిన వాళ్ళు. కాబట్టి ప్రభు కొరకై నిందించబడి, ప్రభు కొరకై దూషించబడ్డ అనేది గొప్ప భాగ్యం. ప్రభు కొరకై నిందించబడ్డ, ప్రభు కొరకై దూషించబడ్డ గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని సేవలో మేము ఎన్నో పరిస్థితులు ఇట్లాంటి అనుభవాలు కూడా వెళ్తాం. కాబట్టి కొన్నిసార్లు కొంచెం కృంగుదల వస్తుంది. అదే సమయంలో అటువంటి కృంగుదల వచ్చినప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము దేవుడు కలిగజేస్తూ ఉంటాడు. అనేక సార్లు మేము గురాలు దర్శించినప్పుడు మేము వాళ్ళని ఆదరించడానికి వెళ్తాము. ప్రభు మమ్మల్ని కూడా ఆదరిస్తారు. అసలు మమ్మల్ని కూడా ధైర్యపరుస్తారు, మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారు, మమ్మల్ని కూడా నూతనపరుస్తారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వీరు నిండుకునేటువంటి వారై ఉంటా ఉన్నారు. దైవ జ్ఞానంతో నిండుకునేటువంటి వారై ఉంటా ఉన్నారు. కాబట్టి ఎట్లా వచ్చింది వీరికి జ్ఞానం? ప్రభు కొరకు శ్రమపడుకోవచ్చు. ప్రభు ఏ స్థితిలో ఉంచినారు ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నారు. చెరసాల్లో వస్తే చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. అందువల్ల మీద గుంటలో వేసుకున్నప్పుడు గుంటలో కూడా ప్రభుని వేడుకుంటూ వచ్చింటున్నాడు. వస్త్రము చింపేసినప్పుడు కూడా బతిమలాడుకున్నాడు అన్ని. అంత మాత్రమే కాదు, పొద్దుపరింట్లో నమ్మకంగా ఉన్నాడు. చెరసాల్లో ఏమంటే చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ కూడా అపనమ్మకస్తుడుగా లేనే లేదు యోసేపు. స్టెఫెన్ కూడా అంతే, అప్పగించిన పనిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులు అయినా కూడా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దైవ జ్ఞానం అనేది ఊరికినే రాదు. ప్రభు కొరకు మనం క్రయం చెల్లించినప్పుడు, శ్రమపడినప్పుడు ప్రభు ఈ దైవ జ్ఞానంతో నింపేటువంటి వాడు అంటున్నాడు. 119వ కీర్తన 119వ కీర్తన 99వ వచనం. ఉందా? ఏం జ్ఞానం? బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం ఉందంట. దాని తర్వాత ఇంకొకరికంటే జ్ఞానం ఉందంట. వృద్ధుల కంటే కూడా ఏముందంటే విశేష జ్ఞానం ఉంది. 98. దైవ జ్ఞానం ఇదే. దైవ జ్ఞానం ఏంటంటే శత్రువుకు మించిన జ్ఞానము దైవ జ్ఞానం. మనం ఏమనుకుంటామంటే ఈ లోక జ్ఞానము, ఈ లోకంలో జ్ఞానం ద్వారా శత్రువుని జయించవచ్చు అనుకుంటాం. ఈ లోక జ్ఞానం ద్వారా, ఈ లోక స్థితిగతుల ద్వారా, మనకి ఈ లోక సంబంధంగా మనం కలిగిన అనుభవాల ద్వారా, ఈ లోక సంబంధమైన అనుభవాలు, కుటుంబ అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, స్నేహితుల ద్వారా మనకి ఎదురైన అనుభవాలు, ఈ అనుభవాల ద్వారా మనం శత్రువుని జయించలేము. ఈ అనుభవాల ద్వారా ఏం జయించలేము? శత్రువుని
శత్రువుని జయించాలంటే దైవ జ్ఞానం కావాలా. ఏం కావాలా? దైవ జ్ఞానం. కొన్నిసార్లు శత్రువుని జయించడానికి బోధకుల యొక్క జ్ఞానం కూడా సరిపోదు, వాగ్దానం పొందే జ్ఞానం కూడా సరిపోదు. కొన్నిసార్లు శత్రువుని జయించడానికి మన వృద్ధుల ద్వారా పొందినటువంటి జ్ఞానం కూడా, వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళు మనకు చెప్పేటువంటి వారి అనుభవాల ద్వారా మనం నేర్చుకునే జ్ఞానం కూడా సరిపోదు. కొన్నిసార్లు శత్రువుని జయించడానికి శత్రువు కొన్నిసార్లు బలంగా మన జీవితంలో దాడి చేసేటువంటి వాడుగా ఉంటాడు. బలమైన మనుషుల ద్వారా దాడి చేసేటువంటి వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు వృద్ధుల ద్వారా మనం పొందినటువంటి జ్ఞానము, అనుభవ వాక్యాలు, జ్ఞానవచనాలు అవి శత్రువుని జయించడానికి సరిపోవు. కొన్నిసార్లు మన బోధకుల ద్వారా మనము పొందేటువంటి ఆ జ్ఞానము కొన్నిసార్లు సరిపోదు. ఎందుకు సరిపోదంటే కొన్నిసార్లు వీళ్ళందరికంటే మించిన అనుభవంలో, వీళ్ళందరికంటే మించిన స్థానం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఈ జ్ఞానం కంటే మించినటువంటి జ్ఞానం మనకు అవసరం. జ్ఞానం వీరి ద్వారా పొందే జ్ఞానం కంటే ఎక్కువైనటువంటి జ్ఞానం మనకు అవసరం. కాబట్టి ఈ జ్ఞానం మనకు సరిపోదు. అప్పుడు ప్రభు మీదనే ఆధారపడుతూ ముందుకు సాగవలసినటువంటి వారు ఉంటున్నాం. దావీదు జీవితంలో చూస్తే దావీదును దేవుడు ఉన్నతమైన స్థానం కోసం దేవుడు సిద్ధపరుస్తూ వచ్చుకుంటున్నాడు. ఉన్నతమైన స్థానం కోసము సిద్ధపరుస్తూ వచ్చుకున్నాడు. అందునిమిత్తమై దావీదుకి దైవ జ్ఞానం అవసరమైంది. అందుకే శత్రువుని జయించడే దేవుని మీద ఆధారపడుతూ వచ్చుంటాడు. సమస్తమును సహిస్తూ వచ్చుంటాడు. ప్రభు కొరకై సమస్తమును సహిస్తూ వచ్చుంటాడు. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి అనుభవం కోసం సిద్ధపరుస్తున్నప్పుడు కొన్ని మించిన, మన బోధకుల కంటే మించిన అనుభవాలు, మన చుట్టూ ఉన్న వృద్ధుల కంటే మించినటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు అని మాత్రమే కాదు, అటువంటి పరిస్థితులు మన జీవితంలో లేదు. అప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరిని దేని కొరకు సిద్ధపరుస్తున్నారో దేవుడికే తెలుసు. కాబట్టి అనేక సార్లు ఈ లోకాన్ని బట్టి మనం ఏం చేస్తాము? అతిశయించేటువంటి వారుగా ఉంటాం. ఈ లోకంను బట్టి, లోక స్థితిగతులను బట్టి, లోక స్థానాలను బట్టి. మన పరలోక మహిమ ఈ లోక స్థితిగతుల మీద ఆధారపడలేదు. మన పరలోక మహిమ దేని మీద ఆధారపడలేదు? ఈ లోక స్థితిగతుల మీద ఆధారపడలేదు. మన పరలోక ఘనత, మన పరలోక మహిమ, మన పరలోక ఆనందము ఈ లోకములో మనం వెళ్తున్నటువంటి మన స్థితిగతుల మీద, మనం నివసిస్తున్నటువంటి మన నివాస స్థలమును బట్టో, మన స్థితిగతులను బట్టో దాని మీద ఆధారపడలేదు. పరలోక మహిమ దేని మీద ఆధారపడిందంటే, పరలోక ఘనత దేని మీద ఆధారపడిందంటే, మనము ప్రభుని ఎరిగిన దాని మీద ఆధారపడింది. మనం ప్రభుని గురించి పొందిన జ్ఞానం మీద ఆధారపడింది, దాని మీద ఆధారపడింది. కాబట్టి ఈ లోక స్థితిగతులను ఆధారం చేసుకుని ప్రభు పరలోకంలో తీర్పునివ్వడు. ఈ లోకంలో గొప్పవారుగా ఉన్నప్పటికీ పరలోకంలో పేదవారుగా ఉండొచ్చు. ఈ లోకంలో పేదవారుగా ఉన్నప్పటికీ పరలోకంలో గొప్పవారుగా ఉండొచ్చు. అందుకే వాక్యంలో చెప్పబడింది, మొదటి వారు కడపటి వారు అవుతారంట, కడపటి వారు ఈ లోకంలో మొదటి వారికి ఎంచబడిన వారు పరలోకంలో కడపటి వారిగా ఉంటారంట. ఈ లోకంలో కడపటి వారిగా ఎంచబడినటువంటి వారు పరలోకంలో ఎటువారుగా ఉంటారు? మొదటి వారిగా ఉంటారు. కాబట్టి మనము కడపటి వారిగా ఉండటకై, మనము ఎట్టి పరిస్థితులైనా వేటినైనా ఎదుర్కొంటకై మనము ఇష్టపడేటువంటి వారముగా మనం ఉండాలి. పత్రిక 1 కొరింథీ చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు 4వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మరణదండన విధించబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడమ ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకు, మనుషులకు వేడుకగా ఉన్నాము. చదవండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము. చదవండి.
12 చదువు. స్వహస్తములతో దూషింపబడి బతిమాలుకోచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఏం చేస్తున్నామంట? ఎంచబడి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, మరి ఇటువంటి దైవ జ్ఞానం పొందినటువంటి వ్యక్తిని, ఇటువంటి దైవ జ్ఞానంతో నిండుకున్న వ్యక్తిని, ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి స్టెఫెన్ ఎంతో క్రయం చెల్లించాడు. ఊరికనే రాలే జ్ఞానం స్టెఫెన్కి. యోసేపుకు ఊరికనే రాలే జ్ఞానం. దావీదుకు ఊరికనే రాలేదు జ్ఞానం. సహించినటువంటి వారిలో ఉండొచ్చింది. ప్రభు కొరికి అనేకమైనటువంటి వాటిని మనం సహించడానికంటే కూడా మనం ఇంకా వేరే దానికి ఎక్కువ స్థానం ఇస్తాం. సహించడానికి ఇష్టపడము. కాబట్టి సహించినటువంటి వాడు. అందుకే మీరు గొప్ప జ్ఞానంతో, దైవ జ్ఞానంతో, గొప్ప జ్ఞానంతో, శత్రువుకు మించిన జ్ఞానంతో, బోధకులకు మించిన జ్ఞానంతో అని మాత్రమే కాదు, మరి వృద్ధులకు మించిన జ్ఞానంతో మీరు నింపబడినటువంటి వారిగా ఉండవచ్చు. దేన్ని సహించాలా? ఇది కూడా పెద్ద ప్రశ్నే కదా. దేన్ని సహించాలా? తప్పు చేసి సహించడం కాదు. తప్పు చేసి సహిస్తే దానివల్ల ప్రయత్నం ఏంటి? తప్పు చేసినప్పుడు సహిస్తుంది, సరిచేయబడ్డాం. మేలు చేసి సహించాలన్న. మేలు చేస్తే కూడా కొన్నిసార్లు కీడండి అన్న మాత్రం. దేన్ని సహించాలా? దేవుని కొరకు సహించాలా? మేలు చేసి సహించాలా? యోసేపు ఏమి కీడు చేయలేదు, మేలు చేసినాడు. వాళ్ళు బాగుపడాలని కోరుకున్నాడు. దావీదు సౌలుకి ఏమాత్రం కీడు చేయలేదు. ఎంత చంపాలని వెంటాడినా తప్పించుకుంటూ తిరిగినాడు. కానీ ఎన్నో అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపడానికి, కానీ ఏనాడు కూడా సౌలుని చంపలేదు. మనమైతే వెంటనే ప్రతీకారం చేసుకుంటాం. మనము ఎట్లయితే మాటకి మాట ప్రతీకారం చేసుకుంటాము, క్రియకి క్రియ రూపంలో ప్రతీకారం తెచ్చుకుంటాము కదా. మాటకి మాట రూపంలో ప్రతీకారం తెచ్చుకుంటాము, క్రియకి క్రియ రూపంలో ప్రతీకారం తెచ్చుకుంటాం. మనం అంతా పాత నిబంధనలు పాటిస్తూ ఉంటాం. కట్టికి బంటికి పన్నులాగిస్తాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి దేన్ని సహించాలా? దేవుని కొరకు సహించాలి. శ్రమని, సువార్త కొరకు, దేవునికి వచ్చినప్పుడు, మనం ఆటంకపడినప్పుడు, మనం దూషించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు దాని కొరకు సహించాలి. అంతేగాని మనం తప్పులు చేస్తూ ఉంటే, దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటే దానివల్ల దైవ జ్ఞానం ఏం రాదు. దానివల్ల ఏమవుతుంది? దాన్ని సరిచేయబడ్డా. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఈ దైవ జ్ఞానం సంపాదించడానికై ఎంతో మేలు చేసి కూడా కీడు అనుభవించినటువంటి వారు యోసేపు, స్టెఫెను, దావీదు ఎంతో మేలు చేసినాడు. యోసేపు అన్నలకు మేలు చేసినాడు, కుటుంబాలకు మేలు చేసినాడు, వాళ్ళు బాగుపడాలని ఆశపడినాడు. స్టెఫెను దేవుని సంఘాలకు మేలు చేసినాడు, తోటి సహోదరులకు మేలు చేసినాడు, ఆత్మీయంగా బలపడినట్లుగా చేసినాడు. దాని తర్వాత దావీదు దేవుని రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి మేలు చేస్తున్నాడు, సౌలుకు మేలు చేస్తున్నాడు. ఎంత మేలు చేస్తున్నాడు! మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ సహిస్తూ వచ్చుకుంటున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాం, అప్పుడు ఈ జ్ఞానంతో నింపబడతారు. అంతేగాని తప్పు చేసి శిక్షించబడితే అప్పుడు రాదు ఈ జ్ఞానం. నేను చేసింది తప్పే కదా అని అప్పుడు రాదు. కాబట్టి మేలు చేసి కూడా కీడు, మేలు చేయడం ఎందుకు ఇసుక మేలు చేసేవారని ఉండాలి. కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వాసం ఇటువంటి దైవ జ్ఞానంతో నిండుకున్నారు. లోక జ్ఞానంతో శత్రువుని జయించలేము, శత్రు బలాన్ని జయించలేము, శత్రు తంత్రాలను జయించలేము, శత్రువు కుతంత్రాలను జయించలేము, శత్రు యొక్క ఉద్దేశాలను పడగొట్టలేము, శత్రు కార్యాలను లయపరచలేము. లోక జ్ఞానంతో శత్రు కార్యాలను లయపరచుటకు, శత్రు కుతంత్రాలను లయపరచుటకై, శత్రు ఉద్దేశాలను నిర్వీర్యం చేయటకై దైవ జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం అవసరం? దైవ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానంకై ఎంతో క్రయం చెల్లించాల్సినటువంటి వారు. ఊరికని రాదు జ్ఞానం. పుస్తకాలు చదివితే రాదు జ్ఞానం. పుస్తకాలు చదివితే అది చదివితే అనుభవంలో ప్రభుని ఎరగవలసినటువంటి వారమై ఉంటాం. ఆయనతో కూడా శ్రమపడుతూ, ఆయన కొరకు శ్రమపడినప్పుడు, ఆయనతో కూడా శ్రమపడినప్పుడు మనము ఇంటి జ్ఞానంతో దేవుడి వల్ల నింపువాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన కొరకు ఆయనతో శ్రమపడవలసినటువంటి వారుగా ఉంటారు. క్రీస్తులకు మిగిలినటువంటి శ్రమలు మన శరీరం మనం వహించినప్పుడే ఈ జ్ఞానంతో నింపబడేటువంటి వారంగా ఉంటారు. అంతేగాని ఇతరులను హింసించుకుంటా, బాధించుకుంటా ఉంటే ఈ జ్ఞానంతో మనం నింపబడలేము. ఎన్నటికీ అసాధ్యం. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, పుస్తకాల ద్వారా ఈ దైవ జ్ఞానం మనం సంపాదించలేదు. మనం అనుభవంలో సంపాదించవలసినటువంటి వారు వీరందరూ కూడా సంపాదించినారు.
ఇటువంటి దైవ జ్ఞానంతో నింపినటువంటి వ్యక్తి చావుకు ఎవరు సాక్షిగా ఉన్నారు? ఎవరు? సౌలు సాక్షిగా. ఇప్పుడు సౌలు ఏడుస్తా ఉన్నాడు, ప్రభువా నా జీవితంలో నేను ఎంత నిండి సంఘాన్ని హింసించినాను, ప్రభువా ఎంతగా నీ ప్రజలు నేను హింసించినాను, అందమైన నీ సంఘం చెదిరిపోవడానికి కారకుడు నేను, మహిమ గల నీ సంఘం ముక్కలు ముక్కలవడానికి కారకుడు నేను. ఓ ప్రభువా ఈ హింసకుడిని, ఈ హానికరుడిని, ఈ ద్వేషకుడినైనా నన్ను క్షమించు అని చెప్పి కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తాడు. అందుకే అక్కడ రాయడండి, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చేసినటువంటి పాపము తప్పిదాన్ని బట్టి ఈయనకి మరణమే సరైనది. ఈయనకి ఏది సరైనది? మరణమే సరైనది. ఏమీ తోచడం లేదు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగగలరు? ఎన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడగలరు? అమ్మా నేను మీ కుటుంబానికి చేసిన నష్టం గొప్పది, అమ్మా మీ కుటుంబానికి మీకు చేసిన నష్టం గొప్పది, అయ్యా నేను మీకు చేసినటువంటి అవమానం గొప్పది, మీకు చేసిన నష్టం గొప్పది అయ్యా అని చెబుతున్నాను. ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఎందుకంటే ఈయన సంఘం అంతటినీ హింసించినటువంటి వాడు, సంఘం అంతటినీ హింసించినటువంటి వాడు. అనేక సార్లు మన మాటలు, మన క్రియల ద్వారా ఎటువంటి నష్టం వస్తుందో మనం గ్రహించాం. మనకున్న కొద్దిపాటి జ్ఞానమే అది అనంత జ్ఞానం అనుకుంటాం. మనకున్న కొద్దిపాటి జ్ఞానం ఏం జ్ఞానం అనుకుంటాం? అనంత జ్ఞానం అనుకుంటాం. మనకున్నది కొంచెమే జ్ఞానం, కొంత దైవ జ్ఞానం, కొంత జ్ఞానం సంపాదించి అదే అనంత జ్ఞానం కాదు. భూతత్వంలో పెట్టి చూస్తావా కొంచెం జ్ఞానం. అందుకే మనం అతిశయిస్తాం, స్వనీతితో మనం నిండుకుని జీవిస్తాం. కాబట్టి మనం చేస్తా ఉన్నాం, కన్నీరు కాలుస్తాం. ఇదిగో ప్రభు చెప్తాడు, ఇదిగో అతడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. తినడం లేదు. ఇప్పుడు తిండి మీద ఆశ లేదు. ఇప్పుడు తిండి మీద ఆశ. గమార్చండి 9వ అధ్యాయం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ తినాలంటే ఎట్లా తింటాడు? ఎట్లా తిరుగుద్ది అయింది? బతిమలాడుతూ ఉన్నారు, కొంచెం అన్నం తినేయాలి, కొంచెం నీళ్లు తాగేయాలి. ఈయన హింసించిన కుటుంబాలకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, ఈయన బాధ పెట్టినటువంటి మనుషులకు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఎట్లా తింటాడన్న? ఎట్లా తింటాడు? 3 దినాలు అయిపోయింది, ఏడుస్తా ఉన్నాడు, రోదన చేస్తా ఉన్నాడు. 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను చేసిన పాపం చదువుకోవాలి, నీ మాట నేను గ్రహించలేకపోయినా. అనేకులు సాక్ష్యం చెప్పినారు, వాళ్ళు సత్యంగా సాక్ష్యం చెప్పినారు, ఏసే దేవుని కుమారుడు, ఏసే దేవుని కుమారుడు అని చెప్తారు. కేకలు వేస్తా చచ్చిపోయినారు. నేను అయినా కూడా పట్టించుకోలేదు. వాళ్ళని కఠినంగా హింసించినారు, ఈడ్చుకొని వెళ్ళారు స్త్రీలను, పురుషులని. వాళ్ళ కుటుంబీకులు నా పాదాలు పట్టినారు, నా పాదాలు పట్టుకుని వేడుకున్నారు, నన్ను బతిమలాడినారు, నన్ను బతిమలాడి వేడుకున్నారు, గోజాడినారు, నన్ను ఎంతగా వేడుకున్నారు. నేను నీ సంఘాన్ని అపరిమితంగా అన్నం తినబుద్ధి కావట్లేదు, ఇప్పుడు నీళ్లు తాగుబుద్ధి కావట్లేదు. 3 రోజులైన ఉపవాసం. ఓ బహుశా ఆ రోజు పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను తీసుకో, నేను ఈ భూమి మీద బ్రతకడానికి యోగులను, నేను ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి మీద ఉండడానికి నేను యోగులను చాలు. ఎందుకంటే నేను పరిశుద్ధులను హింసించేది, విశ్వాసంతో నిండుకునేటువంటి వారిని, ఆత్మతో నిండుకునేటువంటి వారిని, దైవ జ్ఞానంతో నిండుకునేటువంటి వారిని చంపినటువంటి ద్రోహులు. ప్రభా ఈ భూమి మీద నేను జీవించడానికి అర్హులను కాదు, ప్రభా నన్ను తీసుకో, ప్రభా నన్ను తీసుకో. వద్దు ప్రభా ఈ జీవితం నాకు, ఈ జీవితం నాకు వద్దు, ఇంకా నాకు వద్దు ఈ జీవితం అని చెప్పి ప్రభు సన్నిధిలో బహుశా కన్నీరు కాలుస్తా ఉంటుంది. సౌలు అయితే తను చేసినటువంటి తప్పిదాలను బట్టి బాధపడి దుఃఖపడుతుంది. అంత మాత్రమే కాదు, తన కనుల కోసం కూడా, అయ్యో కనులు కూడా ఇప్పుడు కనబడటం లేదు, ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, బాధ
దేవుడు కనికరించాడు. నీ జీవితంలో ఎందుకు ఎటు తోచని స్థితిలోకి వచ్చినావు? ఏమి కనబడటం లేదు ఎందుకు నీ జీవితంలో? ఎక్కడో తప్పిపోయినావు, ఎక్కడో దేవునికి విరోధంగా అడుగు వేసినావు, ఎక్కడో దేవునికి విరోధమైన దాన్ని సమర్థించినావు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచ్చి పట్నం వెలుపలికి ప్రభుని గురించి మొదలుపెట్టు. యేసు ప్రభా నా ఆత్మ చేర్చుకున్నామని క్షేమని పలుకుతుండగా వారు అతను రాళ్ళతో కొట్టింది. అతని మోకాళ్ళని ప్రభా వారి మీద ఈ పాప మోపమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ పాట పలికి నిద్రించదు. సౌలు అతన్ని చావు ఏం చేసినాడంట? ఎక్కడో దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు సమర్థించినావు. ఎక్కడో ఏదో విషయంలో నీ జీవితంలో దేవునికి విరుద్ధంగా నువ్వు సమర్థించినావు. దేవుని విరోధమైన దానికి సమర్థించినావు. దేవుని చిత్తంలో లేని దానికి సమర్థించినావు. దేవుని చిత్తంలో లేని దాన్ని నువ్వు సమర్థించి ముద్రించినావు. దేవుడు ముద్రించలేదు కానీ నువ్వు ముద్రించినావు. దేవుడు ఒప్పుకోలేదు కానీ నువ్వు ఒప్పుకున్నావు. దేవుడు ఇష్టపడలేదు కానీ నువ్వు ఇష్టపడ్డావు. దేవుడు ఇష్టపడలేదు కానీ నువ్వు ఇష్టపడ్డావు. అందుకే ఈ పరిస్థితి. ఏంటి పరిస్థితి? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 8వ వచనం. సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ కళ్ళు తెరిచినాడంట. లేచి ఏం చేసినాడంట? కళ్ళు తెరిచినాడంట. ఏమి కనపడిందా? ఏమీ కనపడటం. నువ్వు కూడా కళ్ళు తెరిచే ఉంటావు. ఎక్కడ మార్గం కనపడటం లేదు. కారణం ఏంటి? తెలుసా? కారణం ఏంటి? నీ గత పతనాలే కారణం. నువ్వు ఏదో సమర్థించినావు ప్రభుకు విరోధమైన దాన్ని నీ జీవితంలో ప్రభుకు విరోధమైన దాన్ని దేవుడు సమర్థించినావు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. కళ్ళు తెరిచిన కానీ ఏమీ కనపడకపోయింది. ఏమి చూడలేదు. ఏమి కనబడటం లేదు. మార్గం కనబడటం లేదు. ఏం చేద్దాం మరి సమయం? ఏమి చూడలేకపోతున్నారు. పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయో తెలియడం లేదు. ఏం చేద్దాం? ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు. యథార్థంగా పశ్చాత్తాపడుతున్నాడు. నిజంగా నేను తప్పు చేసిందని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక్కసారి అప్పుడు మాత్రమే కాదు, గలతీ సంఘానికి పత్రిక రాసి ఎన్నో సంవత్సరాల తర్వాత గలతీ ప్రాంతంలోకి ప్రవేశం ఇచ్చి దేవుడు అక్కడ సంఘం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల తర్వాత గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమని రాసినాడంటే, నేను సంఘమును అపరిమితంగా హింసించిందని అప్పుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. సంఘం ఏర్పడిన విషయం బట్టి మనం చేసే తప్పులకి ఏదో ఒక్కసారి 2 సార్లు తలుపులు వేసుకోవడం, ఏదో రకంగా ప్రార్థన చేస్తాం. ఇంకా అనుకుంటే అమ్మాయి అయిపోయిందిలే, నా పాపం పోయిందిలే అని. నిజంగా పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తి అనేక సార్లు పశ్చాత్తాపడతారు. ఒక విషయమే, ఒక దాని విషయం అనేక సార్లు నిజమైనటువంటి గల్తీ సంఘానికి రాస్తున్నారు. అయ్యా నేను ఒకప్పుడు సంఘాన్ని అపరిమితంగా హింసించినాను. అయితే తెలియక చేసిన అంతే ప్రభుత్వం క్షమించాను. కాబట్టి మనం తెలిసి కూడా చేస్తాం. మనం సౌలైతే తెలియక చేసినాడు కాబట్టి కనికరించబడ్డాడు. మనమైతే తెలిసి చేసినాం. అందుకే కళ్ళు తెరిచినను అతనికి ఏం చేయలేదా? ఏమి చూడలేకపోతా ఉన్నాడు. మార్గం కనపడటం లేదు. ఇప్పుడు దారి కనపడటం లేదు. ఒకళ్ళు వచ్చి ఆయన పట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇంతవరకు బాగా నడిచిన ఎక్కడో దేవుడు విరోధమైన దానికి సమర్థించిన కారణం చేత ఏమి చూడలేకపోతున్నాడు. మార్గం చూడలేకపోతున్నాడు. ముందుకెళ్ళాలో తెలియలేదు. ఇప్పుడు చిన్న పిల్లల్ని ఒకరు చేయబట్టుకుని నడిపించినట్లుగా మళ్ళా ఒకళ్ళు ప్రాథమికమైన విషయాలతో మనల్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మరి ఉదయకాల స్కూల్లో మరి ప్రార్థన చేయడానికి వచ్చిన ఉపవాస ప్రార్థన ఏమీ చూడలేకపోతున్నావేమో నీ చుట్టూ.
మార్గం కనబడటం లేదు. కుటుంబ పరిస్థితుల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలో నీకు ఆలోచన కలిగటం లేదు. నువ్వు దేవుని విరుద్ధంగా సమర్థించిన కారణం సౌలు అయితే దేవునికి విరోధమైనటువంటి విషయాలు, దేవుని బాధించే విషయాలకు సమర్థించినాడు. నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా దాన్ని సమర్థించడం లేదేమో. దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా దాన్ని సమర్థించడం లేదేమో. దేవుని చిత్తంలో విరోధమైన వాటిని సమర్థిస్తున్నారేమో. అపోస్తలులు అయితే అందరు చెదిరిపోయినారు, కానీ యెరూషలేము వాళ్ళు వదిలిపెట్టారా? సంఘానికి శ్రమ కలిగిన ఏమైందంటే అందరూ చెదిరిపోయారు. అపోస్తలులు తప్ప ఏంటంటే అందరూ చెదిరిపోయారు. అపోస్తలులు వాళ్ళ పిలుపుని గురించినటువంటి నిశ్చయత వాళ్ళకి తెలుసు. ప్రభు ఏం కోరుతున్నాడో వాళ్ళ గురించి, వాళ్ళ నుండి ఏం ఆశిస్తున్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకు కూడా నీ జీవితంలో తెలుసు దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు, కానీ నువ్వు చేయాలంటే ఇష్టం లేదు. నీ సొంత మార్గంలో నడిచిన ఇప్పుడు ఏమీ చూడలేని స్థితిలోకి వచ్చిన అయితే ప్రభు కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనన్యాన్ని పంపించి ఆయన కన్ను తెరిచినాడు. ఇప్పుడు ఒక నూతనమైన ఆరంభం సౌలు జీవితంలో ప్రార్థించు. ఏం చూడలేకపోతున్నారేమో కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఎంత అగమ్య గోచరంగా ఉందేమో. ప్రార్థించు. ప్రభు పాదాలు పట్టుకొని వేడుకో. నీ జీవితంలో అగమ్య గోచరం ఉందేమో. ఏమి చూడలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో. సంపూర్ణంగా ఒకరి సహాయం లేకుండా ఇప్పుడు ఒక కడుపు కూడా ముందుకు వేలే స్థితిలో వచ్చేస్తున్నావు. సౌలు కూడా ఇప్పుడు ఒకరి సహాయం లేకుండా ఒక కడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నాడు. నువ్వు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నావు. ఇతరుల సహాయం లేకుండా, ఇతరుల ఆదరణ లేకుండా, ఇతరుల పురుగొల్ప లేకుండా ఒక కడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలోకి వచ్చేస్తున్నావు. శత్రువు చేత అంతగా మోసగించబడ్డావు. అందువల్ల స్వర్గీయ దురాశల చేత ఈడవబడి అటువంటి స్థితిలోనికి నువ్వు జారిపోయినావు. సౌలైతే గ్రహింపు లేని తనంతో అటువంటి స్థితిలోనికి జారిపోయినాడు. నువ్వు సంపూర్ణమైన గ్రహింపుతోనే అటువంటి స్థితిలోనికి జారిపోయినావు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు తిరిగి కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అనన్యాన్ని పంపించి తల్లి చేతులు ప్రార్థించడంలో కన్నుల పొరలు రాలిపోయాక దాని తర్వాత ఆహారం పుచ్చుకొని బలం పొందాడు. దాని తర్వాత నూతనమైన ఆరంభం, పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆరంభం, నిజమైన తీర్మానంతో కూడినటువంటి ఆరంభం. ప్రభా, ఇంకా లోకంతో గతించుతున్నటువంటి లోకంతో నాకు అవసరం లేదు. లోక విధానాలు అవసరం లేదు. లోక పద్ధతులు నాకు అవసరం లేదు. లోకం నన్ను వెలివేసినా పర్వాలేదు. లోకం నన్ను ఏం చేసినా పర్వాలేదు, వెలివేసినా పర్వాలేదు. లోకం నన్ను అసహించుకున్నా పర్వాలేదు. ఈ లోకం నన్ను దూషించినా పర్వాలేదు. ఈ లోకం నన్ను గెలిచేసినా పర్వాలేదు. ఈ లోకం నన్ను నిందించి చెడ్డ మాటలు ఇలా పలికినా పర్వాలేదు. నీ కొరకు జీవిస్తాను, నీ సాక్షిగా జీవిస్తాను. నీకు విరోధమైనది ఏది నేను చేయజాలను అని చెప్పి మరి ఆ తీర్మానంతో, నిజమైన తీర్మానంతో మనము ప్రార్థనలో ప్రవేశించవలసినటువంటి వారు. ఒక చరణం ఉంది కదా, ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ ఏం పడలేదు. క్రైస్తవులు చూడండి, ఉందా దీంట్లో ఒక చరణం పాడుకొని ప్రార్థనలో పాట సంఖ్య 751 కొత్త దాంట్లో మరి మీ దాంట్లో ఉందో లేదు చూడండి. అయితే నేను పాడుతూ ఉంటాను. నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్ ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్తులెల్లరూ నన్ను విడచినన్ నా సహోదరులు నన్ను విడచినన్ నా సహోదరులు నన్ను విడచినన్ యోసేపు దేవుడే నా సహకారి యోసేపు దేవుడే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లల
జరిగించి ఏ శ్రమలు అనుభవించాలి కానీ దేవుడి చిత్తం విరుద్ధమైన దాన్ని శ్రమలు అనుభవించడం వల్ల ఎప్పుడు కూడా యుద్ధం కాదు కనుక తీర్మానంతో పశ్చాత్తాపంతో ఈరోజు ప్రభు సన్నిధిలోకి వెళ్దాం. తమిళనాడుగా ఎవరిని విరోధంగా ఎన్నో చేస్తున్నారు. నీ చిత్తం తెలిసి కూడా నీ చిత్తాన్ని లోబడి మేము క్షమించము. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు వరకు మరి సౌలును కనికరించిన దేవుడు, అనేకుల మరణానికి కారణమైన సౌలుని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. అనేకుల మరణానికి, భక్తుల మరణానికి, గొప్ప భక్తుల మరణానికి కారణమైనటువంటి సౌలు వాళ్ళ పరిచర్య ఏదైతే చేయలేకుండా అడ్డుపడ్డాడో సౌలు, ఆ పరిచర్య ఎంత కూడా ఎవరు చేయాల్సి వచ్చింది? వాళ్ళు చేయాల్సిన పరిచర్య ఎవరు చేయాల్సి వచ్చింది? సౌలు చేయి, నువ్వు చేయి, వాళ్ళు అడ్డుకున్నావు కదా, వాళ్ళు అడ్డుకున్నావు. మార్పు పొంది చేశాడు, మార్పు పొంది చేశాడు. కాబట్టి మనం చూస్తాం. కాబట్టి మధ్యాహ్న కాలంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేయండి. మరి తీర్మానంతో, యథార్థ తీర్మానంతో ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు చిత్తాన్నే చేద్దాం. ఎంత అవమానం వచ్చినా ప్రభు చిత్తాన్నే చేద్దాం. ఎన్ని నిందలు వచ్చినా, మనల్ని వెలివేసిన, కుటుంబం వెలివేసిన, బంధువులు వెలివేసిన ప్రభు చిత్తాన్నే చేద్దాం. ప్రభు చిత్తం చేసేటువంటి వారికి పరలోకంలో దూతలందరూ గొప్ప గొప్ప ఘనమైన స్వాగతం పలుకుతారు. ప్రభు చిత్తం చేయడానికి ఎంతైనా మనం క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అదే మన ఘనత. ప్రభు చిత్తాన్ని జరిగించడమే మన ఘనత. ప్రభు చిత్తాన్ని జరిగించడమే మన మహిమ. ప్రభు చిత్తాన్ని జరిగించడమే మన భాగ్యం. ప్రభు చిత్తాన్ని జరిగించడం ద్వారానే మనకి గొప్ప మహిమ ప్రవేశము, గొప్ప స్వాస్థ్యము పరలోకంలో మనం పొందుతాం. ప్రభు చిత్తాన్ని విరోధమైనది ఏ విషయంలో కూడా చేయొద్దు. వ్యక్తిగత జీవితంలో చేయొద్దు, కుటుంబ జీవితంలో చేయొద్దు, సేవా జీవితంలో చేయొద్దు. మనము దోషమైనప్పటికీ పర్వాలేదు, పర్వాలేదు. ప్రభు చిత్తంలో నేను నిలిచి ఉన్నాను. ప్రభు చిత్తంలో కొనసాగుతాం. సజీవ యాగంగా ప్రభుని సేవిద్దాం. ప్రభు చిత్తాన్ని జరిగించడమే సజీవ యాగంగా ప్రభుని సేవించుట. కాబట్టి ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం. ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎవరిని వదిలిపెట్టాల్సి వచ్చినా దాని కొరకై మనము ప్రభు చిత్తం జరిగించడానికి ముందుకు సాగు. ఆ విధంగా చేయడికై ప్రేమ కలిగినటువంటి దేవుడు, సహాయపడినటువంటి దేవుడు మనకు సహాయపడుగా. దయచేసి ప్రార్థన చేయండి.